తమిళనాడులో ప్రస్తుతం రీసెంట్గా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆ గెలుపుకి కారణం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఆయన ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తే విజయ్ గారు గెలిచేశారని చెప్పి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు విజయ్ గారి గెలుపుకి జగన్ గారి కారణం ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు అసలు ఆ ఫోటోకున్న రీజన్ ఏంటంటే ఆయన బెంగళూరులో మ్యారేజ్కి వెళ్ళారు విజయ్ తలపతి గారు. అదే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్స్-సీఎం, విజయ్ తలపతి ఏంటంటే అక్కడ ఒక సెలబ్రిటీ. సో ఆ మూమెంట్లో వేరే రాష్ట్రాలు కాబట్టి కలవాలి కాబట్టి కలిసి ఫోటో దిగారు. అంతవరకే కానీ తలపతి విజయ్ గారు గెలిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కారణం అయితే కాదు. అది మరి ఎందుకు ఈ పబ్లిసిటీ చేసుకుంటున్నారు? మా వల్లే విజయ్ గెలిచాడు, జగన్ గారి ఫోటో పెట్టుకుంటేనే గెలిచేశాడు, కంటెంట్ ఉన్నాడు, కటౌట్ చాలని చెప్పాక వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మీడియా ముందు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? మ్యాటర్ లేని వాడికి ఎంత మాట్లాడినా పిక్సే వెళ్తుంది కదా, ఇది అంతే. ఇక అక్కడ గెలవడానికి కారణం ఏంటంటే మెయిన్ విజయ్ తలపతి. అతను చేసిన 2 years హార్డ్ వర్క్ అక్కడ ఉన్న ప్రజలు కానీ యూత్ కానీ బాగా నమ్మారు విజయ్ని. ఎందుకంటే ఆల్మోస్ట్ డిఎంకేని ఏఎంకేని అందరూ చూశారు కాబట్టి వాళ్ళ పరిపాలన వాళ్ళకి బోరు కొట్టి ఆ తర్వాత వాళ్ళకి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు కానీ అక్కడ పెట్టిన పథకాలు కానీ రావట్లేదని చెప్పి ఒకసారి విజయ్ తలపతి గారిని గెలిపిద్దాం, ఒకవేళ ఈయన కూడా మనకి బాగా మంచి చేస్తారని చెప్పి అనుకున్నారు కాబట్టి వాళ్ళు విజయ్ తలపతి గారిని గెలిపించుకున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రత్యేకించి కూడా మాజీ మంత్రి రోజా గారేమో డిఎంకే పార్టీకి అఫీషియల్గా వెళ్ళి ప్రచారం చేసి సపోర్ట్ ఇచ్చారు. మరి ఈ డిఎంకే పార్టీ ఓడిపోయింది. మరి అసలు టీవీకేకి అఫీషియల్గా ఎటువంటి మద్దతు ఇవ్వలేదు, ఎవరు వెళ్ళి కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ఆ పార్టీ గెలుపు మా వాళ్ళే అని అంటారు. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడడం లేదు. ఇది ఎలా అనిపిస్తుంది మీకైతే? ఒకటే అండి, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక పార్టీలోకి ఇంకొక లీడర్ వెళ్ళి అక్కడ స్పీచ్ ఇస్తే గెలుస్తుంది అంటే మాత్రం అది టోటల్లీ ఫేక్ అండి. ఎందుకంటే అక్కడ ఆ ఏరియా బట్టి ఆ ఏరియాలో ఉన్న క్యాండిడేట్ బట్టి కూడా గెలవచ్చు. అంతేగాని వేరే వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తారు, వేరే వాళ్ళు స్పీచ్ ఇస్తే గెలుస్తారని మాత్రం అది చాలా ఫేక్. అది ఎందుకంటే అతనున్న కెపాసిటీ బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. మరి డిఎంకే పార్టీకి అఫీషియల్గా మాజీ మంత్రి రోజా గారు వెళ్ళి సపోర్ట్ చేశారు. ఆవిడ సపోర్ట్ చేయడం బట్టే ఇప్పుడు డిఎంకే స్టాలిన్ గారు పూర్తిగా ఓడిపోయారు, ఆయన కూడా సీఎం పదవిని కోల్పోయారు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అంటే ఈవెన్ ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆవిడ ఇలా వెళ్ళి ప్రచారం చేయడం, గతంలో కూడా కేసీఆర్ గారికి సపోర్ట్ చేయడం వల్లే ఆయన కూడా ఓడిపోయారన్న ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? రోజా అనేది ఒకప్పుడు ఆమె టీవీ యాక్ట్రెస్, తర్వాత సినిమా యాక్ట్రెస్, సెలబ్రిటీ కాబట్టి డిఎంకే కూడా ఒకవేళ ఆమెను పిలిస్తే కొంచెం మొగ్గువ ప్రజలు చూపిస్తారు, మా పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఆమెను పిలిచారు. ఐరన్ లెగ్, ఐరన్ లేడీ అంటున్నారంటే అది యావత్ భారతదేశం మొత్తాన్ని తెలిసిందే. అంతకుముందు ఆమె ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీ ఓడిపోవడం అనేది సహజం. అది మరి ముఖ్యంగా తమిళ రాజకీయాలకి ఏపీ రాజకీయాలు ఈక్వలేనా? అసలు రెండింటికి పొంతనున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి, లేదంటే సింగిల్గా పోటీ చేసే దమ్ము ఏపీలో జగన్ గారికే ఉంది, తమిళ్లో విజయ్కి మాత్రమే ఉందని చెప్పి ఇటువంటి పోస్టులు పెడుతూ అనవసరమైన ప్రచారాలన్నీ కూడా చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్, తమిళ పాలిటిక్స్ ఒకటే అనుకున్నారు మీరైతే? లేదండి, రెండు ఒకటి కాదు. ఏపీ పాలిటిక్స్ వేరు, తమిళనాడు పాలిటిక్స్ వేరు. అక్కడ నమ్మారు అంటే ప్రాణమైన ఇస్తారు, ఇక్కడ నమ్ముతారు. కానీ నమ్మిన దానికి చివరి వరకు ఎవరు ఉంటారు, తక్కువ అన్నమాట ఉండేవాళ్ళు. అది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఎవరంటే భజన్ బ్యాచ్. ఆ భజన్ బ్యాచ్ని దూరంగా పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా రావచ్చేవో, కానీ ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడు కూడా. మరి ఇక్కడ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. నిజంగా ఆయన ఫోటో పెట్టుకొని విజయ్ తమిళనాడులో గెలిస్తే ఇక్కడ జగన్ గారు డైరెక్ట్గా పోటీ చేశారు కదా, 175 నియోజకవర్గాల్లో ఏకంగా క్యాండిడేట్స్ని కూడా నిలబెట్టారు కదా. మరి ఇక్కడ ఎందుకు ఓడిపోయారంటారు? ఓడిపోయారంటే పరిపాలన బాగాలేదు కాబట్టి ఓడిపోయారు. ఆయన ఎక్కడ బాగుంది చెప్పిన పరిపాలన మొత్తం స్టార్టింగ్ 5 years, ఫస్ట్ ఇయర్ నుంచి 5th year వరకు మొత్తం అవినీతి. ఎక్కడ చూసినా అందరూ దోచుకోవటాలే, ఎక్కడ చూసినా అందరూ దాచుకోవటం అనేది వైసీపీ నిజం అన్నమాట. అది మరి మీరేమంటారు? ఇప్పుడు తమిళనాడులో విజయం చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి, పొత్తు లేకపోతే అసలు పోటీ చేయడు, సింగిల్గా రాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. అంటే పొత్తు పెట్టుకోవడం తప్పు అనే విధంగా అంటున్నారు. మీరేమంటారు దానికి? అసలు మీ అభిప్రాయం ఏంటి పొత్తు మీద? పొత్తు మీద నా అభిప్రాయం ఏంటంటే సపోర్ట్ అండి. సపోర్ట్ ఇవ్వటం వల్ల తప్పేం లేదండి. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా సిపిఐ, సిపిఎం పార్టీస్ ఉన్నాయి, అవి కూడా పొత్తు వల్ల సపోర్ట్ చేస్తున్నాయి. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేం లేదే. కాంగ్రెస్ పార్టీ ఎలా చేశారో రాజశేఖర రెడ్డి గారు తెలుసు, రాజశేఖర రెడ్డి పరిపాలన ఎలా చేస్తారో అందరూ తెలుసు. అయినా సరే అది ఓడిపోయింది.
పొత్తు అనేది అది కామన్ పాయింట్ అనేది అంతవరకే అది సపోర్ట్ చేసినంత వరకే ప్రజలుగా గమనిస్తారు ఏం సార్ ప్రతి ఒక్కటని ఇదివరకు అన్నీ ఏమీ లేవు ఈ నెట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ ఏం లేవు కానీ ఇప్పుడు అన్నీ ప్రతి ఫోన్లో ప్రతి ఒక్కరి దగ్గర నెట్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది దాంట్లో ప్రతి ఒక్కటి వాస్తవాలు ప్రతి ఒక్క వీడియో ఏది పెట్టినా అది వాస్తవం అని ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఎలక్షన్ టైం వచ్చేపాటికి అవన్నీ వాళ్ళు ఒక్కసారిగా మైండ్లో స్క్రోల్ చేసుకొని ఎవరికి వేస్తే బాగుంటుంది ఎవరికి ఏ కూటుంటే బాగుంటుంది ఎవరికి వేస్తే రాష్ట్రం బాగుపడదని చెప్పి ఆలోచించి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారు, సింహం సింగిల్గా అని అన్నారు. మరి అక్కడ విజయ్ గారు కూడా సింహం సింగిల్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ జగన్ గారు 5 ఏళ్ల పాటు సింగిల్గా వచ్చారు, సింగిల్గా పోటీ చేశారు. అసలు ఈయన సాధించింది ఏంటి? సింగిల్గా వచ్చి ఈయన ప్రజలకు చేసింది ఏంటి? అసలు మీకైతే ఏమనిపించింది 5 ఏళ్ల పాటు? ఇప్పుడు ఈయన ఓడిపోయి ఉన్నారు కదా. ఆయన ఓడిపోవడానికి కారణం ఎవరండి? భజన్ బ్యాచే కదండి, వెనకమాల ఉన్న వాళ్ళే కదా. ఆ భజన్ బ్యాచ్ లేకపోతే గెలిచారు అని చెప్పలేం బై గాడ్ గ్రేస్. కానీ ఆ భజన్ బ్యాచ్ వల్ల ఆయన మైనస్ అయిపోయారు. ఆయన కూడా ఆలోచించుకోవాలి ఒకసారి ఏంటి అని. కానీ ఆయన ఆలోచించే స్థితి అంత టైం అయితే ఆయనకి లేదు. ఎందుకని ఎంతకాలం దాచుకోవాలని చెప్పని అదే అనుకుంటున్నారు ఆయన. అది మానుకుంటే చెప్పలేం, గెలవచ్చు లేదా గెలపోవచ్చు చెప్పలేం కూడా అది. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా సరే పెన్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేట్ కల్లా మార్నింగ్ 11-12 లోపు ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేస్తున్నారండి. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్ ప్రభుత్వం అండి ఏపీలో మాత్రం. మరి ఫైనల్గా ఒక పబ్లిక్గా మీరేమంటారు? తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి కారణమా? ఆయన ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడం వల్లే గెలిచారనుకున్నారా మీరైతే? అబ్జల్యూట్లీ రాంగ్ అండి. అది చాలా రాంగ్. అది ఫోటో పెట్టుకోవడం గెలవడం అనేది చాలా తప్పది. ఆయనకున్న కెపాసిటీ చూపించుకున్నాడు అంతవరకే. అందుకని ఫోటోకి గెలుపుకి అసలు సంబంధమే లేదండి. ఇది నా అభిప్రాయం. అంటే ఇదంతా కూడా ఒక రకంగా ఫేక్ పబ్లిసిటీ అని అంటారా? డెఫినెట్లీ ఫేక్ అండ్ ట్రాష్ పబ్లిసిటీ ఇది మొత్తం. రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్ చూసే ఉంటారు. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు మంచి విజయాన్ని సాధించారు. అయితే ఇప్పుడు ఆయన గెలుపుకి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడం వల్లే విజయ్ గారు గెలిచారన్నారు. దీని మీద ఒక సామాన్యుడిగా మీ ఒపీనియన్ అండి, మీరేమంటారు దీని గురించి? నేను ఒక సామాన్యుడిగా చెప్పేది ఏదంటే విజయ్ గెలిచింది జగన్ ఫోటో ఉంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన ఒక తమిళ్లో మంచి సెలబ్రిటీ. తన పార్టీ పెట్టుకుని 2 సంవత్సరాల నుంచి ప్రజలకి ఆయన అనేక రకాలుగా చేయాల్సిన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేగాని ఈ మాత్రాన్ని ఆంధ్రాలో రాజకీయం ఎలా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే మళ్ళీ స్టాలిన్ అక్కడ గతంలో ఏమైంది, రోజా కానీ వీళ్ళు కానీ ఎక్కడ వెళ్ళి ఎవరితో కలిసినా ఓడిపోతున్నారు. అంటే వీళ్ళు కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు ఐరన్ లెగ్లా నేను అడుగుతున్నాను. విజయ్ గెలిచాడంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఇది కేవలం ఒక పబ్లిసిటీ కోసం చేసుకుంటున్న ప్రచారం వీళ్ళంతే. అయితే ఇప్పుడు అధికారికంగా అంటే డిఎంకే పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా గారు కూడా స్వయంగా వెళ్ళి స్టాలిన్ గారిని కలవడం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ వాళ్ళు ఓడిపోయారు. అంటే ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం మనిషి గెలిచిన విజయ్ గారికి సపోర్ట్ ఇవ్వకపోయినా సరే ఆయన మా వాళ్ళే గెలిచారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ గెలుపుకి వీళ్ళకి సంబంధం లేదని మీరే చెప్తున్నారు. కానీ ఇలా పబ్లిసిటీ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పబ్లిసిటీ చేసుకుంటమే వీళ్ళు చేసేది తప్పండి. వాళ్ళకి కేవలం విజయ్ గారు ఆయన ఫోటోని చూసి ఓటేయమన్నారు తమిళనాడులో. అది తెలుసుకోమనండి జగన్మోహన్ రెడ్డిని. కొన్ని చోట్ల విజయ్ అసలు ప్రచారం కూడా చేయలే. అసలు ఆటో డ్రైవర్ ఎవరండి, అసలు కార్ డ్రైవర్ వాళ్ళ కొడుకు ఎవరండి, వీళ్ళందరూ చూసి ఓట్లయితే వాళ్ళ ప్రజలు వేయలేదండి. అక్కడ తమిళనాడు ప్రజలు కేవలం ఆ విజయ్ని చూసి ఓట్లేసి వాళ్ళ రోజు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తానని అడ్డుకుంటున్నారు. కానీ ఏమీ చేయలేరు తన్ని విజయ్ని. తను ఎప్పటికైనా ఆయన అసలు ప్రజలు ఆకట్టుకున్నాడు. కేవలం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలిచిన ఏకైక దళిత సీఎంగా నేను భావిస్తున్నాను. అది మరి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు డిఎంకే పార్టీకి సపోర్ట్ చేశారు. అయితే ఆవిడ వెళ్ళి సపోర్ట్ చేయడం వల్లే స్టాలిన్ గారు ఓడిపోయారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ అని చెప్పి ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. ఇదే కాదు గతంలో కేసీఆర్ గారిని ముఖ్యంగా ఒక క్రికెట్ మ్యాచ్ అని లేకపోతే ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. మీరేమంటారు? ఆవిడ ఒక ఐరన్ లేడీ అని చెప్పి ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు సామాన్యుడిగా? మీరు చూస్తూనే ఉన్నారు కదండి, రోజు ఎక్కడుంటే అక్కడ ఐరన్ లెగ్గే. గతంలో కేసీఆర్ గారి దగ్గర కలిసింది, ఓడిపోయాడు కేసీఆర్. ఏది జగన్మోహన్ రెడ్డి చేసింది, ఏది 11 సీట్లు ఇవ్వాలి. ఆవిడ ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి డెఫినెట్గా ఆవిడ ఐరన్ లెగ్ లాంటిదే. కానీ ఆవిడ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఆవిడకి అసలు ఏమీ తెలియదు. ఎందుకు తమిళనాడు రాజకీయాలకు వెళ్ళి ప్రచారం? నువ్వు ఆంధ్రాలోనే ఏడుచుంటే మీ పార్టీ, మీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు వచ్చాయా చెప్పు నువ్వు. ఈ విధంగా నేను అడుగుతున్నాను రోజాని. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఇవాళ
ట్రోల్ చేసి చంద్రబాబు గారు అక్కడ పొత్తులు పెట్టుకున్నారు ఇక్కడ పొత్తులు పెట్టుకున్నారు అని అంటున్నారే మీరు. గతంలో మీ రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు పొత్తుతోనే సీఎం అయ్యారని చెప్పి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నువ్వు గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి నేను గుర్తు తెచ్చిన ఒక విషయం మాత్రం, మీరు మీ నాన్న రాజశేఖర్ రెడ్డి ఫోటో లేదే ఎప్పటికీ రాజకీయం చేయలేరు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ అమ్మని వదిలేశారు. మీ ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ప్రత్యేకించి కూడా పొత్తు పెట్టుకోవడం తప్పు. పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నాడు, కూటమి ప్రభుత్వం పొత్తుల్లో వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చాడు. తమిళనాడులో కూడా విజయ్ సింగిల్గా వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా సింహం సింగిల్గా వస్తుందనే విధంగా ప్రచారాలు చేస్తూ పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. అసలు మీరేమంటారు? పొత్తు అనేది తప్ప, పొత్తు పెట్టుకోవడం తప్ప, మీరేం చెప్తారు దీనికి? పొత్తు అనేది తప్పు కాదండి. పొత్తు పెట్టుకుంటాం, అది ఒక గొప్ప ఇది. ఆ విషయంలో మీకు చెప్పాల్సింది అంటే, పొత్తు అనేది అసలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే అందరూ మేధావులే రాజకీయంలో. చంద్రబాబు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, ఎవరైనా సరే వీళ్ళందరూ పొత్తు పెట్టుకునేది కేవలం రాష్ట్రానికి ఒక అభివృద్ధి కోసమే తప్ప, నేను సింగిల్గా వచ్చానన్నావు, సింగిల్గా వచ్చాను నీకు 11 సీట్లు ఇచ్చావు, నువ్వు సంక్షేమం ఇచ్చానన్నావు గత 5 సంవత్సరాలు, అయినా నీకు ప్రజలు ఎందుకు తరిమి కొట్టారని చెప్పి నేను అడుగుతున్నా. పొత్తు ఎప్పటికీ తప్పు లేదు. సింహం సింగిల్గా వచ్చినా ఏమీ చేయలేదని మీరు అలా చెప్పుకుంటున్నారు పబ్లిక్ సిటీలకి. రాష్ట్రంలో ఎప్పటికైనా సరే పొత్తుతో వెళ్ళినా సింగిల్కి వెళ్ళినా మీకు తెలుసు. గతంలో ఎన్టీ రామారావు సింగిల్గా వచ్చారు, నందమూరి తారక రామారావు గారు నాడు ఎన్ని సీట్లు గెలిచారు పార్టీ పెట్టిన 2 నెలల్లోనే? చెప్పండి. ఇప్పుడు నువ్వు సింగిల్ అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మానుకో. ఆ సింగిల్గా ఉండి నాకు నేనే ఇది అయిపోతే నేనే గెలుస్తాను, అది ఇది ఆ నమ్మకాన్ని ఇది చేసుకో. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వచ్చారు. సింగిల్గా వచ్చి అసలు చేసింది ఏంటి? అసలు ఒకవేళ అంత బాగా చెప్తే అసలు 11 సీట్లకి ఎందుకు ఓడిపోతారంటారు? 11 సీట్లకి ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు చేసుకున్న చూశారు మీరు. గతంలో వాళ్ళు చేసిన రాజకీయ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే తీరును గమనించారు, ప్రజలన్నీ గమనించారు. కాబట్టి ఆ 11 సీట్లకే ఆపేశారు. వీళ్ళంతా సరిగ్గా మాట్లాడుంటే, ప్రజలకు సంక్షేమాలు ఇచ్చి ఉంటే ఎప్పటికైనా గెలిచేవారుగా. ఆ 11 సీట్ల దగ్గర ఎందుకు ఆగిపోయారని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు పల్లక మరి తమిళ రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి కూడా పొంతన పెడుతున్నారు. అంటే తమిళ రాజకీయాలు చూసి ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ కూటమి నేతలందరూ నేర్చుకోవాలని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అసలు తమిళ రాజకీయాలకి ఏపీ రాజకీయాలకు సంబంధం ఉందా? మీరేమంటారు దీని గురించి? తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. గతంలో తమిళనాడులో అప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు మళ్ళీ అక్కడే ఎన్టీ రామారావు గారు పోటీ చేసి ఉంటే సీఎం అయ్యేవాళ్ళు. చెప్పండి, అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు. ఎక్కడ ప్రజలు అక్కడే ఆకట్టుకుంటారు. ప్రజలు విజయ్కి తమిళలో హీరోగా ఒక సెలబ్రిటీగా ఆయన ఆకట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన సీఎం అయ్యాడు. అది ఫైనల్గా మీరేమంటారు? విజయ్ గెలుపుకి, అంటే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ప్రచారం చేయడం కారణం ఆయన కట్అవుట్ చూసి ఓట్లేసి ఆయన గెలిపించారని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? ఇది చాలా అవాస్తవం. ఇది అసలు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇది లేదు వాళ్ళకి. ఎందుకంటే విజయ్ కూడా చెప్తున్నాడు, సిగ్గులేదు. నిన్ను చూసి, నీ పార్టీని చూసి నిన్ను ఓట్లేసి ఉంటే 11 సీట్లు నీకెలా వచ్చినాయని విజయ్ కూడా అడుగుతాడు. రేపు పొద్దున ఆలోచించమనండి. ఇవాళ ఆయన అడగడం కాదు విజయ్ని. విజయ్ రేపు పొద్దున ఏపీ రాజకీయాల్లో నువ్వు విమర్శ చేస్తే సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి నేను అడుగుతున్నాను దాన్ని. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆయన విజయానికి కారణం వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేసుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని విజయ్ గెలిచాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? విజయ్ గారి గెలుపుకి జగన్ గారు కారణమా? విజయ్ గారి గెలుపుకి జగన్ గారి కారణమని వాళ్ళు సోషల్ మీడియాలో షో చేసుకోవడం తప్పితే ఏం లేదన్న. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అలా అయితే ఇక్కడ 12 సీట్లు ఎందుకు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి రియల్గానే తిరుగుతున్నాడుగా, మరి మగాళ్ళకి గెలవాలిగా, మరి ఎందుకు ఓడిపోయాడు? అలా అయితే బాబాయ్ని చంపినోడు బాబాయ్ ఫోటో పెట్టుకొని పోయినసారి గెలిచాడు కదా, ఇది అంతేనా? సేమ్ టు సేమ్ అయిద్దాం. మరి ప్రజలే ఆలోచించాలి. ఏం లేదన్న, వాళ్ళకి ఏం తాతవట్లా, ఏది చేసినా కూడా డబ్బు కొట్టుకుంటున్నారు. అసలు విజయ్ అక్కడ ఫోటో పట్టుకోలేదు, ఎక్కడ పట్టుకున్నారని క్రియేటింగ్. అక్కడ మీకు అర్థమైపోద్ది మాఫింగ్ అని. నక్కకి నాకు లోకానికి అంత తేడా ఉండిద్ది అన్న వాళ్ళు చెప్పే మాటలు. ఒక లేడీ యాక్టర్ ఉంటారు, ఆమెకి ఏం చేయాలో తెలియదు, ఆమెకి సినిమాలు లేవు, యాంకరింగ్ లేవు, ఏ ఎమ్మెల్యే ఇచ్చే డబ్బులు తీసుకుని ఒక గంట సేపు వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోద్ది, ఏదో చెప్తా ఉంటారు. ఇంకొంటారు పేటీఎం బ్యాచ్లు, వస్తారు భజన ఈ చిడతలు కొట్టుకుంటారు, నారాయణ అలా జగనన్న. ఈ మధ్య పేటీఎం వాళ్ళకి కూడా డబ్బులు వేయట్లేదంట, డబ్బులు ఎక్కువ వేస్తారేమో అని చెప్పి విజయ్ది ఒక ట్రెండింగ్ ఉందని చెప్పి చేస్తున్నారు. అంత మించి ఏం
లేదు. అంటే ఎన్నికల ప్రచారంలో ఒక భారీ ర్యాలీలో ఒక అభిమాని జగన్ విజయ్ కలిసి ఉన్న ఫోటోని ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది. ఆయన ఫోటో పెట్టుకుంటేనే ఎంత చేంజ్ వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనే విధంగా డైలాగులు కూడా చెప్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్వయంగా. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి అంత క్రేజ్ ఉందంటారా మీరు? నేను చెప్తున్నాగా అన్న, రియల్గా మనిషే ఇక్కడ ఉన్నాడు, అంత క్రేజ్ ఉన్నాడు ఇక్కడే గెలవాలిగా. ఫోటో పట్టుకున్నంత మాత్రం గెలిచేస్తారా? అలా అనుకుంటే దేవుడి ఫోటోలు అక్కడ తమిళనాడులో కేవలం యువత ఇప్పుడు నమ్మింది ఏంటి అంటే ఒక యూతే అర్థం చేసుకుంటారని విజయ్ గారికి అవకాశం ఇచ్చారు. అంతేగాని ఆ ఫోటో పట్టుకున్నారు, ఈ ఫోటో. మరి విజయ్ సుబ్రహ్మణ్య స్వామి త్రిశూలం కూడా పట్టుకున్నాడు, సుబ్రహ్మణ్య స్వామిగా గెలిపించింది. మరి విజయ్ దేవుడి ఫోటోలు పట్టుకున్నాడు, చర్చిలకి వెళ్ళాడు, మసీదులకి వెళ్ళాడు. మరి దేవుడేగా గెలిపించింది. జగన్మోహన్ రెడ్డి ఏమో దేవుడా? వీళ్ళకి దేవుడే చేతలు కొట్టే వాళ్ళకి, జనాలకు కాదు. అంటే అఫీషియల్గా వైసీపీ పార్టీ తరఫున మద్దతు ఇచ్చింది డిఎంకే పార్టీకి. రోజా గారు స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎన్నికల ప్రచారం కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి గెలుపుకి మాదే కారణం అని చెప్పి, విజయ్ గెలుపుకి మాదే కారణం అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. ఎలా అనిపిస్తుంది అంటే ఓటమి ఏమో సపోర్టు, విజయం ఏమో వీళ్ళకి సంబంధం లేకపోయినా పబ్లిసిటీ వెళ్తుంది. ఎలా అనిపిస్తుంది మీకైతే? విజయ్ ఒకటి గుర్తుపెట్టుకుని, విజయ్ గారు ఏ రోజు ఏ యాక్టర్ని, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు పొలిటికల్ ఇన్స్పిరేషన్ నా ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదా? గతంలో విజయ్ గారు వాళ్ళ పెద్దనాన్న కూతురు పెళ్ళికి విజయ్ గారు వెళ్తే బొకే జస్ట్ పట్టుకున్నాడు, నాకు ఇచ్చేస్తున్నాడు బొకే అని లాగేసుకున్నాడు. మరి అప్పుడు విజయ్ నా మనిషి అనలేదే. ఇప్పుడు రోజా ఐరన్ లెగ్ అందరికీ తెలిసిందే, వెళ్ళింది అన్న ఏదో తమిళ్లో మాట్లాడి నీదా కింగ్, నీదా సూపర్ హీరో అంది. పాయే ఏం లేదన్న, ఎన్ని పాజిటివ్ నెగిటివ్. అసలు వైసీపీకి ఉంది నెగిటివ్, వాళ్ళు పాజిటివ్లో ఆగాలనుకుంటున్నారు, అది అవ్వట్లేదు. తమిళనాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరో కూడా తమిళనాడులో. జగన్మోహన్ రెడ్డి చెన్నై వెళ్తాడు, ఎయిర్పోర్ట్కి ఒక్కడొస్తాడా? అదే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వెళ్తే కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ ర్యాలీలు కట్టి మరీ తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ అన్న, ఎన్ని ఫేక్. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వైసీపీ కూడా ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, అలాగే తమిళనాడులో సింగిల్గా వచ్చేది విజయ్ గారే. ఆ దమ్ము ధైర్యం వాళ్ళిద్దరికే ఉంది. ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ఈ పొత్తు పెట్టుకోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అసలు తప్ప రైట్ పొత్తు అనేది? ఇప్పుడు సింగిల్గా పోటీ చేసి విజయ్ గారు అన్ని ఇబ్బందులు పడి ఇంకా తప్పక అలయన్స్ ఇప్పుడు నలుగురితో పెట్టుకున్నాడు. పొత్తు అనేది అది కలివిడిగా. ఇప్పుడు మన నరకాసుడు ఉన్నాడన్న, ఏది రావణాసురుని చంపాలి అంటే ఆంజనేయ స్వామి, రాముడు, దేవతలు, వానరసేన అంతా కలిసి పొత్తు పెట్టుకునే కదా నరకాసురుని వధించింది. అది గతంలో పొత్తు అంటున్నాడు. గతంలో మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 పార్టీలతో పొట్టు పెట్టుకున్నాడు. గతంలోనే మీ నాన్న నారా చంద్రబాబు నాయుడు గారికి దడిచారు తెలుసా? అమ్మో టీడీపీ పార్టీని మనం గెలవలేము, మనకి సపోర్ట్ ఏమీ లేదు. గతంలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి దగ్గరికి కూడా వెళ్లకుండా, ఆయనకు మద్దతు ఇవ్వకుండా సీఎం పదవి కోసం ఆశపడింది ఎవరు? మీ తండ్రి కాదా? అది అబద్ధం ఒకరితో చెప్పొచ్చమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాను. గతంలో మీ నాన్న 5 పార్టీ సిపిఐ, సిపిఎం, మన కేఎస్టీఆర్ఎస్ పార్టీలతో కలిసి వచ్చాడు. ఇంకో 2-3 పార్టీలు విడి పార్టీలతో మళ్ళీ సింగిల్గా గెలిచిన వాళ్ళు కొనుక్కున్నాడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ అనేది రావడం వల్ల చీలిపోయి మేము కేవలం 20 ఓట్లు 25 సీట్లతోనే ఓడిపోయాం. మీ నాంది కూటమి గెలుపు, మాది కూటమి గెలుపు. మీ నాంది గెలిపితే మాది గెలుపు కాదా? మీ విధంగా చెప్పాలి అంటే మేము హై మెజారిటీతో గెలిచాము. నువ్వు గెలిచిందంతా 150, మేము గెలిచిందంతా 125. మా ఓటింగ్ పర్సెంటేజ్ అంత ఒక్కొక్క చోట 80%. గతంలో నువ్వు ఓట్లు వేసేటప్పుడు వచ్చిన ఓటింగ్ పర్సెంట్ ఎంత? కేవలం 68. ఇప్పుడు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 85-90+ ఉంది. ఇప్పుడు విజయ్ అంటున్నారు కదా, మరి విజయ్ గారికి 90+ ఓటింగ్ వచ్చింది. అంటే యువత ఏం చూస్తుంది? యువతనే చూస్తుంది. ఇప్పుడు యువత మన నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు, అందుకే గెలిపించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు, నిజంగా పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే గెలవలేడని చెప్పి ఆయన టార్గెట్ చేస్తూ విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఈ విమర్శలు అంటే ఇప్పుడు చేయడం? అంటే తమిళనాడు రాజకీయాలతో పోలుతూ ఈ విమర్శలు ఇప్పుడు అవసరం అంటారా? తమిళనాడు భక్తి రాజకీయాలతో కూడుకుందన్న. తమిళనాడు అంటే ఏంటి అంటే ఫిల్మ్ యాక్టర్లకు అవకాశాలు ఇస్తాయి. గతంలో జయలలిత గారు ఉన్నారు, గతంలో ఆయన ఉన్నారు, ఎంజేఆర్ గారు ఉన్నారు. ఎంజేఆర్ గారు, జయలలిత గారు ఫిల్మ్ యాక్టర్సే కదా. ఆఖరి డిఎంకే పార్టీ వాళ్ళు కూడా ఫిల్మ్ యాక్టర్సే కదా. తమిళనాడు ఏంటి అంటే
ఫిల్మ్ యాక్టర్స్కి అవకాశాలు ఇస్తాయి. తమిళనాడులో ఎక్కడ సనాతన ధర్మం నిలబడిద్దో వాళ్ళకే ముందు ప్రాధాన్యత ఇస్తారు తమిళనాడు. అలా విజయ్ గారు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తా అన్నారు కాబట్టి అందరినీ కులమతాల భేదం లేకుండా నేను చూసుకుంటాను, యువతకి మొట్టమొదటి స్థానాన్ని కల్పిస్తానని చెప్పి ఒక డ్రైవర్ని, ఒక అభిమానిని, ఒక ఆటో డ్రైవర్ని, వాళ్ళ ఇంట్లో సొంతగా డ్రైవర్ని పనిచేస్తాడు, వాళ్ళనే ఎమ్మెల్యేగా నించోబెట్టాడు, ఇంకా మనల్ని ఎంత బాగా చూసుకుంటాడో అని చెప్పి నమ్మి ఓటేశారన్న జనాలు. ఫోటో పెట్టుకుని నేను పట్టుకుంటా అన్న ఫోటో చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీ నుంచి ఉంటుంది, నాకు ఓట్లేసేస్తారా జనాలు టీడీపీ పార్టీని కాదని? నాకు ఓటు, నేను ఇలా చంద్రబాబు నాయుడు ఫోటో పట్టుకుంటే గట్టిగా జై బాబు జై బాబు జై బాబు జై లోకేష్ అని, జెండాను కాదని చెప్పి బాబు గారిని కాదని చెప్పి నాకు వేస్తారు ఓటు. ఏయరుగా పార్టీ వేరు, ఈ బూజింగ్ మాటలు వేరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఐరన్ లేడీ అని చెప్పి రోజా గారి గురించి ట్రోల్ అవుతుంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే డిఎంకే పార్టీకి సపోర్ట్ చేశారు, ఆ పార్టీ ఒక రకంగా చాలా ఘోర అపజయాన్ని కోరుకుంది. గతంలో కూడా కేసీఆర్ గారిని కలిసారు, అప్పుడు కూడా ఇలాగే ఓడిపోయారని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు? రోజా గారు నిజంగా ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని అంటారా? ముందు నేను టీటీడీ టికెట్లు అమ్ముకునే వాళ్ళ గురించి నేను మాట్లాడినన్నా. బేసిక్గా అది గతంలో ఆమె ఎంత చేసిందో, ఆమె ఎంత ఐరన్ అందరికీ తెలుసు. కొంతమంది గురించి మాట్లాడుకోవడం మంచిది. అక్కడ అడుగుపెట్టింది పోయింది, తెలంగాణ అడుగుపెట్టింది పోయింది, ఏపీలో ఫస్ట్లో అడుగుపెట్టింది పోయింది. మొన్న ఏదో జగన్ అన్నారు కానీ అదేం అంత ఫేక్. ఫైనల్గా ఒక పబ్లిక్గా మీరేమంటారు? తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటూ వైసీపీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు. మరి దాని గురించి మీ ఒపీనియన్ అంటే ఫైనల్గా మీరేమంటారు? నిజంగా ఆయన కారణమా ఆ గెలుపుకి? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందన్న. పాపమాయి 112 సీట్లు వచ్చినాయి, వెళ్ళి 11 సీట్లు కలపమని వెళ్ళి, మరి అంత తాబాతులు ఉండుంటే మీకు అంత దమ్ము ధైర్యం ఉంది కదా, క్యాపబిలిటీ, మరి పాపం ఆయనకు ఒక 5 సీట్లు ఇప్పించలేకపోయారా? మరి అక్కడ తమిళనాడులో ఎందుకు ఇప్పించలేకపోయారు అన్న? ఇవన్నీ బూజింగ్ మాటలు. అసలు ఫోటో ఎక్కడ పట్టుకున్నాడన్నా? అది జస్ట్ మాఫింగ్ లాగా అనిపిస్తుంది. ఆడేదో అభిమాని కావాలి. మీకు పేటీఎం బ్యాచ్ గురించి తెలిసిందే కదా. ఇప్పుడు తమిళనాడు మన విజయ్ గారు ఎవరు ఫోటో, అందరు యాక్టర్ల ఫోటోలు పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకొని అన్న మాత్రం గెలిచిపోయాడా? అంతెందుకు టీవీకి వెళ్ళి వాటేసుకున్నాడు, హగ్గులు చేసుకున్నాడు, బొగ్గులు చేసుకున్నాడు డిఎంకేని, మరి ఓడిపోలా? అవన్నీ ఒత్తి బూజింగ్ మాటలు. అవన్నీ నమ్మితే జనాలు పిచ్చోళ్ళు అయిపోయి, జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలు అన్నీ చూస్తున్నారు. దానికి ఇంకెవరం ఏం చేయలేం కదా, అంతే. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆ విజయానికి కారణం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా వేదికగా చెప్తున్నారు. అంటే జగన్ గారి ఫోటో పెట్టుకొని విజయ్ గారు ప్రచారం చేయడం వల్లే విజయ్ గారికి ఎంత మంచి గెలుపు వచ్చింది, ఆయన సక్సెస్కి ఈయన కారణం అంటున్నారు. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నిజంగా ఆయన గెలుపుకి ఈయన కారణమా? ఎలా కారణం అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇమేజ్ ఉంటే తన రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో గెలిచేవారుగా. ఇక్కడ గెలవలేదు. అక్కడ ఎవరికి ప్రచారం చేసినా కూడా అక్కడ ఆయన గెలుపు ఓన్ గెలుపు. ఎలాగైతే కాంగ్రెస్తో విసిగిపోయి ప్రజలు ఎన్టీ రామారావు గారిని నెత్తికెత్తుకుని 9 నెలల్లో ఆయనకి పదవి కట్టబెట్టి ముఖ్యమంత్రిని చేశారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్తో విసిగిపోయిన ప్రజలు ఆరాధ్య దైవంగా భావించి ఆ రోజు ఆయనకు అధికారం ఇచ్చారు. అలాగే అక్కడ ప్రాంతీయవాదానికి ఎక్కువ విలుస్తారు వాళ్ళు. కనీసం అక్కడికి వెళ్తే దేవుడి గుడి బోర్డుల మీద ఇంగ్లీష్ కూడా ఉండదు, ఓన్లీ తమిళం ఉంటుంది. అంటే వాళ్ళ భాష అన్నా, వాళ్ళ మనుషులన్నా వాళ్ళకి అంత ప్రేమ. సినీ హీరోలకి గుడులు కట్టినటువంటి, టెంపుల్స్ కట్టినటువంటి చరిత్ర తమిళులది. తమిళులు ఇష్టపడితే ఆరాధిస్తారు ప్రతి ఒక్కరిని. వాళ్ళు మార్పు కోరుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. ఇతనికి అవకాశం ఇచ్చి చూద్దాం. యువకుడు, స్టార్ ఇమేజ్ ఉంది అతనికి. అతను చెప్పాడు, ఒక్కడు అంటున్నారు, నా చుట్టూతో ఒక ప్రభంజనం ఉందని చెప్పాడు 10 సార్లు చెప్పాడు. కాబట్టి ఆయనకు అధికారం ఇచ్చారు. ఆయన గెలవాలని కోరుకున్నారు. మంచి మార్పు కావాలనుకున్నారు, కోరుకున్నారు. ఇది ఎవరి ప్రచారం కాదు, ఎవరిది కాదు. ఇది ఆయన స్వయంకృతాపంగా గెలిచాడు. ఇది ఆయన హ్యాట్రిక్. అభినందిస్తున్నాం. మరి జగన్ గారి ఫోటో పెట్టుకుంటే గెలిచే ఫలం అయితే ఇక్కడ జగన్ గారు ఎందుకు ఓడిపోతారు అని చెప్పి చాలామంది కూడా విమర్శలు చేస్తున్నారు. అసలు మీకైతే ఎలా అనిపిస్తుంది? జగన్ గారు అంత క్రేజ్ ఉన్న నాయకుడు, అంత ఫోటో పెట్టుకుంటే గెలిచేసి అంత నాయకులు, అంత క్రేజ్ ఉందంటారా జగన్ గారికి? మీకే ఏమండి, క్రేజ్ ఉంటే సొంత రాష్ట్రంలో గెలవాలిగా. ముందు క్రేజ్ ఉంటే ఎవరు ఊళ్ళో అడిగి గెలిచి తర్వాత పక్కూరికి మనం ప్రచారానికి వెళ్తాం. సరే, ఎన్నో అనుకుంటారండి. ఒకరికి గెలిస్తే మనదే అనుకుని డబ్బా కొట్టుకుంటారు. అవన్నీ అనవసరం. ఆయన సొంతంగా గెలిచాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పక్క రాష్ట్రం అయినా అయితే ఇప్పుడు వైసీపీ పబ్లిసిటీ అంతా కూడా కూర్చోనుకోండి రైట్. అయితే ఇప్పుడు వైసీపీ పబ్లిసిటీ అంతా కూడా తమిళనాడులో గెలుపు మా వల్లే వచ్చింది, మా వల్లే విజయ్ గెలిచాడు అనే విధంగా విపరీతమైన ప్రచారాలు చేసుకున్నారు. మీరేమో ఓపెన్గా అది కాదు అని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా డబ్బా పబ్లిసిటీ అని అంటారా? కావాలనే ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయంటారా?
మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత అభివృద్ధి చేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు, అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు. లోకేష్ గారు ఒక ఐకాన్గా మారిపోయారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎక్స్లో ఎవరైతే బాధలు నేను చెప్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదండి చెప్పుకోవడానికి, సొంతంగా వాళ్ళని వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి ఏదో ఒకటి కావాలిగా. ఫోటోలు పెడితే గెలిసే సంస్కృతి ఉంటే ఈ దేశంలో ఎవరెవరు ఫోటోలను పెట్టుకోవచ్చు. ఇందిరాగాంధీనే ఓడించారు ప్రజలు, ఎన్టీ రామారావు గారిని పదవి ఇచ్చుతుండి చేశారు ఒకప్పుడు. గొప్ప గొప్ప వాళ్ళే ఓడిపోయారు ఈ దేశంలో. ప్రజలకు ఏ రకమైన తీర్పు ఇవ్వాలో, ప్రజలు ఎవరిని ఇష్టపడతారో వాళ్ళే అవుతారు. ఇంకోటి, ఆయన ఇంట్లో గొడవ ఉన్నా కూడా, ఆయన వ్యక్తిగత ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా, పర్సనల్గా వాళ్ళ వైఫ్తో గొడవ ఉన్నా కూడా ఆయన గెలిచాడంటే ప్రజలు ఆయన అంగీకరించినట్టేగా. దాన్ని మనం ఎవరు అండి కాదంటానికి. అంటే ఇక్కడ వైసీపీ అంతటా కూడా ఒకటే ప్రచారం, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు, సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదని చెప్పి విపరీతమైన ప్రచారాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? అంటే ఒక మూర్ఖుడిని అంటే నేను విమర్శించట్లేదు, ఓడించాలంటే కలవాలి, ఓటు చేయకూడదంటే కలవాలి, గెలవాలి, చూపించాలి. ఏదైనా ఈ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి పదంలో ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషి. మేమందరం అభినందిస్తున్నాం, పక్క రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే ఆ విజయానికి కారణం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరూ కూడా మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటో పెట్టుకొని ప్రచారం చేయడం వల్ల ఆయనకు మంచి విజయం దక్కిందని అంటారు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే తమిళనాడులో విజయ్ ఎప్పుడు గెలవరండి. ఎవరి కృషికి, ఎవరి విజయానికి వాళ్ళే కారణం అవుతారు. అతని మీద నమ్మకం ఉంది, ఆ నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు, గెలిచారండి. నేను వెళ్ళి నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే మీరు గెలవరు, మీరు వెళ్ళి వచ్చి మీ సెల్ఫ్ డబ్బా నా దగ్గర కొట్టినా నేను గెలవను. అదేంటంటే వాళ్ళ వర్క్, వాళ్ళ మనుషులు గవర్నమెంట్ పట్ల, ప్రజల పట్ల వాళ్ళకున్న బాధ్యతను బట్టి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది తప్ప ఇలాంటివి ఏమీ జరగవండి. అది మీకు గతంలోకి వెళ్ళి చూస్తే మీకు ముందు నుంచి తెలిసిందే. వైసీపీ గవర్నమెంట్ అనేది ఎప్పుడూ వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది. అది మనకు తెలియందేం కాదు. ఎవరు మంచి జరిగినా మాదే అంటది, చెడు జరిగినా మాదే అంటది. అయితే ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తే విజయ్ గెలిచారని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో అది నిజమైతే మరి ఇక్కడ జగన్ గారు స్వయంగా ఇక్కడ పోటీ చేశారు కదా, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోతారంటారు? ఫోటోకి ఎంత క్రేజ్ ఉంటే డైరెక్ట్గా పర్సనే ఇక్కడ పోటీ చేశారు కదా, మరి ఆ క్రేజ్ ఎలా ఉండాలంటారు? మరి ఇక్కడ ఎందుకు ఓడిపోతారంటారు? అదేనండి మేము చెప్పేది కూడా. ఒక ఫోటో పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకుంటే విజయ్ గెలిచేటట్టయితే తమిళనాడులో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే పాల్గొన్నారు కదా, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారుగా. జగన్మోహన్ రెడ్డి గారే నాకు ఓటేయండి అని చెప్పేసి ఇంటింటా తిరిగారు. అప్పుడు ఎన్నికల్లో నిలబడ్డ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరైనా కార్యకర్తలు కానివ్వండి, ఆయన ఫ్లెక్సీలు, ఆయన ఫోటోలు పట్టుకునేగా ప్రచారం చేశారు. అప్పుడు లేని విజయం ఇప్పుడు ఎలా వస్తుంది? తమిళనాడుకి ఎలా వస్తుంది? అదన్నీ ఒట్టి మాటలండి. అది ప్రజలకు కూడా తెలుసు. వీళ్ళు డబ్బా కొట్టుకున్నంత మాత్రాన ప్రజలేమీ పిచ్చాళ్ళు కాదు నమ్మటానికి. సరే, వాళ్ళు ఆ టైపు డిప్రెషన్లో ఉంటున్నారు, అదొక హెలిజినేషన్, అదొక భ్రమలో బ్రతుకుతున్నారు. వాళ్ళని ప్రజలు కూడా ఇక అలా బ్రతకనివ్వండి అన్నట్టుగా వదిలేశారు వాళ్ళని. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదండి. అంటే ఇక్కడ వైసీపీ తరపున అఫీషియల్గా మాజీ మంత్రి రోజా గారు వెళ్ళి డిఎంకేకి సపోర్ట్ చేసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. మరి డిఎంకే ఓడిపోయిన దాని గురించి మాట్లాడడం లేదు, కానీ గెలిచిన విజయ్ మా వాళ్ళే గెలిచాడని చెప్పి ప్రచారం. అంటే మద్దతు ఒకరికి ఇచ్చారు, గెలుపు ఒకరిది, కానీ ఎక్కడ క్రెడిట్ మాకు కావాలి అనే విధంగా గెలిచిన వాళ్ళ గెలుపు అంతా కూడా మా వాళ్ళే వచ్చిందని మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుండే మీకు? అయితే నేను అదేనండి చెప్పేది. ఇప్పుడు వైసీపీ విజయ్ గెలిచాడు కాబట్టి గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు వెళ్ళి మా వల్లే గెలిచాడు, మా ఫోటో వల్ల గెలిచాడు అంటున్నారు. రోజా గారేమో స్టాలిన్ దగ్గరికి పంపించారు, ఆయన తరఫున ప్రచారం చేసింది ఆవిడ. ఒకవేళ స్టాలిన్ గెలిచినట్టయితే మేమే రోజాని పంపించాము, దానివల్లే మాకు విజయం వచ్చింది అని చెప్పుకోవడానికి ఎటైనా ఎవరు గెలిచినా వీళ్ళే బాధ్యులు అన్నట్టుగా జనానికి ఇది వ్యక్తపరచడం. అంటే ఇదంతా కూడా కేవలం డబ్బా ప్రచారాలు, సెల్ఫ్ గోల్ కోసం ఏదో ప్రచారాలు చేసుకున్నారా, పబ్లిసిటీ చేసుకున్నారంటారా? డబ్బా ప్రచారం కాకపోతే ఏంటండి? ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలవటానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? దానికి దీనికి ఏం సంబంధం? అసలు వీళ్ళు ఎవరన్నా ఒక 10 మంది నాయకులు వెళ్ళి విజయ్ వెనకబడి తిరిగారా? నేను విజయ్కి మద్దతు పలుకుతున్నానని చెప్పారా? ఎక్కడన్నా ఒక ఫ్లెక్సీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా విజయ్ తరఫున మేము ఉన్నాం వైఎస్ఆర్సీపీ వాళ్ళం అని అంటించారా? ఏమీ లేకుండా గెలిచిన తర్వాత ఒక్క ఫోటోకే మేమే గెలిచామని చెప్పుకోవటం చాలా హాస్యాస్పదం.
అది చిన్నపిల్లలకు తెలిసినా నవ్వుకుంటారు. అది మరి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే అదే తమిళనాడు రాజకీయాలు బేస్ చేసుకుని ఏపీలో కూడా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఎలా అనంటే తమిళనాడులో సింగిల్గా పోటీ చేసేది టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, ఇక్కడ ఏపీలో సింగిల్గా పోటీ చేసేది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరికి మాత్రమే దమ్ముంది, వీళ్ళిద్దరు సింహాలు. మిగిలిన వాళ్ళందరూ కూడా పొత్తులతోనే అవుతారు, పొత్తులు లేకపోతే గెలవలేరని చెప్పి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ పోటీ చేస్తున్నారు. అసలు పొత్తుల మీద మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడు రాజకీయాలకి ఏపీ రాజకీయాలకి పొందన ఉందంటారా? ఇప్పుడు పొత్తు లేకుండానే విజయ్ సీఎం అయ్యాడండి, కాదు కదా, పొత్తు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు వేరే పార్టీతో కొన్ని సీట్లు తక్కువైనాయి, ఆ సీట్లు వేరే పార్టీ నుంచి తెచ్చుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు, అయింది. గతంలోకి వెళ్ళి చూడండి, అసలు ఇప్పుడు పొత్తు కాదు, గతంలోకి వెళ్ళి చూడండి. రాజశేఖర రెడ్డి హయాం నుంచి మీరు ఎక్కడ పొత్తుల్లో లేరా? ఉన్నారు కదా. మీరు 2004లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డప్పుడు ఆయన పొత్తులేరా? అవన్నీ పొత్తులే కదా. ఇప్పుడు అంటే ఏరు దాటాక తప్ప తగలేసినట్టు ఇవాళ మేము అంతా పరిశుద్ధంగా ఉన్నాము, మేము పరిశుద్ధాత్మలం అంటే అవదండి. అంటే సింగిల్గా పోటీ చేసే దమ్ము, పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడు, అసలు పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేయడు, ఆయన ఎమ్మెల్యే కూడా కాలేడు అని చెప్పి పర్టికులర్గా కూటమిని, అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అసలు పొత్తు అనే దాని మీద అసలు సంబంధం ఏముందంటారు? ఈరోజు ముఖ్యంగా ఏపీ రాజకీయాలకి తమిళనాడు రాజకీయాలకి ఈక్వలైజేషన్ మాట్లాడుతున్నారు. అసలు మీకైతే ఎలా అనిపిస్తుంది? తమిళనాడు రాజకీయాలు ఏపీ రాజకీయాలు ఒకటేనా? పొత్తు అనేది లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది లేదండి. బీజేపీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, మన ఇప్పుడు జనసేన పార్టీ, ఈ మూడిటి కలయికే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇంత త్వరగా అంటే అనుకున్న దానికన్నా స్పీడ్గా ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధి మళ్ళీ అందుకున్నది అంటే దాని అర్థం పొత్తులో ఉండబట్టే. అదే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నట్టయితే ఈ టయానికి మొత్తం భూస్థాపితం ఆంధ్రప్రదేశ్ అనేది అసలు భారతదేశ చిత్రపటంలో లేకుండా పోయేది. సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించారు, మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు. మరి సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వస్తుందని మాట్లాడుతున్నారు కదా. 5 ఏళ్ల పరిపాలన అసలు ఏం చేశారు? మీరైతే ఏం చూశారు? మీరేం చెప్తారు దీనికి? సింహం సింగిల్గా రాలేదండి. ఆయన నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతూ వస్తే ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు. ఆ సింహం కుక్కకు ముసుకేసుకొని, సింహం ముసుకేసుకొని వచ్చింది అని ఊళ్ళో వాళ్ళకి అర్థమై కర్రలతో కొట్టారు. అది ఊరు బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశమే లేదు, ఎన్నికల బరిలో అడుగుపెట్టే అవకాశమే లేదు. ఒకవేళ కాదు కూడదు అని ధైర్యాన్ని వెనక కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్నా గెలవటం అనేది అసాధ్యం. వైసీపీ గవర్నమెంట్ రావటం అసాధ్యం. అసలు వైసీపీ అనేది కాలగమనంలో మరికొద్ది 5 సంవత్సరాలు పూర్తిగా సమస్తం అందరూ మర్చిపోయే స్థాయికి వస్తుంది. మరి ఇదే సోషల్ మీడియా ట్రోల్స్లో కూడా ఇంకొక పాయింట్ వినబడుతుంది. డిఎంకే పార్టీకి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సపోర్ట్ చేశారు, ఆవిడ వెళ్ళి అడుగు పెట్టగానే ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఆవిడ ఒక ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని చెప్పి విమర్శిస్తున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ గారికి కూడా అడగకుండానే మద్దతు ఇచ్చారు, ఆయన కూడా భూస్థాపితం అయిపోయారు. ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాలిన్ గారు కూడా మద్దతు ఇవ్వడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. ఆవిడ ఒక ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని విమర్శిస్తున్నారు. సాటి మహిళగా అది ఎంతవరకు వాస్తవం? మీరేమనుకుంటున్నారు? ఆవిడ నిజంగా ఐరన్ లేడీనా? వాస్తవానికి మా ప్రభుత్వం ఎప్పుడు ఆడవాళ్ళని విమర్శించమని చెప్పలేదండి. ఐరన్ లేడీయా కాదా అనేది జనాలు అందరికీ తెలుసు. ఆవిడ వెళ్ళిన చోటల్లో ఓడిపెడుతున్నారు అంటే గ్రహాలు అనుకూలించట్లేదు అని అర్థం. దానికి ఆవిడ విమర్శించడం కూడా మాకు ఇష్టం లేదు. అసలు ఆవిడ పేరు తలుచుకోవడమే ఇష్టం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఆవిడ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మీరేమంటారు? తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పి స్వయంగా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులే చెప్తున్నారు. మీరేమంటారు? నిజంగా అక్కడ విజయ్ గెలుపుకి ఇక్కడ జగన్ గారు కారణం అయ్యారా? అసలు ఆ మాట వింటేనే చిరాగ్గా ఉందండి. ఆ మాట వింటేనే అసలు చాలా చిరాగ్గా ఉంది. ఆయన గెలుపుకి వీళ్ళేం సంబంధం అండి? వీళ్ళ గెలిపే వీళ్ళు ఏదో కన్నతల్లికి తిండి పెట్టినోడు పెన్నమ్మకు పట్టుచీర పెట్టాడు అన్నట్టుగా ఈయన ఇంట్లో ఈయనే గెలవలేకపోయినాడు, తమిళనాడులో తీసుకెళ్ళి ఏం చేస్తారండి వీళ్ళు? దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? అది జనం నవ్వుకుంటారు అంతే. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మంచి విజయాన్ని సాధించారు. అది ఆ విజయానికి గెలుపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టు ఆ వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అంటే జగన్ గారి ఫోటో పెట్టుకొని విజయ్ ప్రచారం చేయడం వల్ల ఇంత మంచి గెలుపు వచ్చింది, జగనే విజయ్ గెలుపు కారణం అంటున్నారు. ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అంటే మీరేమంటారు దీనికి? జగన్ గారు ఫోటో పెట్టుకుని విజయ్ గెలిచాడు అంటే మరి అదే జగన్ గారు ఫోటో పెట్టుకుని 24లో రాష్ట్రం మొత్తం తిరిగారు కదా.
ఎందుకు గెలవలేదు? 151 నుంచి 11లోకి ఎందుకు పడిపోయారు? చెప్పుకోవటానికైనా చిగ్గు అనేది ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటండి. ఎవరికో పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లలని చెప్పుకునే అలవాటు ఉంది వాళ్ళకి. ప్రతిదీ కూడా అందరినీ క్రెడిట్స్ తోటి అది ఇది అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు తీసుకొచ్చిన వీళ్ళు తీసుకొచ్చిన నేనే తెచ్చాను అని చెప్తాడు. అలాగే నా పుటో పట్టుకుని విజయ్ గెలిచాడు అని అంటే అసలు చిన్నపిల్లలు కూడా నవ్వుతారండి. ఎవరికి తెలియదండి వీళ్ళకి రాష్ట్రంలోనేంటి దేశంలోనేంటి ప్రతి సాట కూడా ఇలా చెప్పుకుంటాం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏపీలో రాజకీయం తమిళనాడులో రాజకీయం ఒకటేనా? అంటే జగన్ గారు అక్కడ జస్ట్ ఫోటో పట్టుకుంటే విజయ్ గారు గెలిచేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఈయన పోటీ చేశాడు. 175 నియోజకవర్గాల్లో ఈయన క్యాండిడేట్లు నిలబెట్టారు. పైగా 5 ఏళ్ళు సీఎం పోటీ చేశారు. కానీ ఎందుకు ఓడిపోయారు అంటారు? అసలు ఎలా అనిపిస్తుంది? ఏపీకి తమిళనాడుకి అసలు సంబంధం ఏంటి రాజకీయాలకు? సంబంధం ఏముందండి అసలు? వాళ్ళ ఆ రాష్ట్రానికి సంబంధించిందే, మన రాష్ట్రానికి సంబంధించింది మనకి. అదే అంటున్నాను నేను ఇప్పుడు. 170 నియోజకవర్గాల్లో నేనే గెలుస్తాను, నేను అన్నిటికీ సిద్ధం అన్న ఆయన మరి 11కి ఎందుకు పడిపోయావు? ఈరోజు నీ ఫోటో పట్టుకోగానే విజయ్ ఎలా గెలిచాడు? ఇదైతే చాలా తప్పు అండి. వీళ్ళు కావాలని అలా ప్రసారం చేసుకుని ఆ అబ్బాయిని కూడా రోడ్డు మీదకి లాగటం తప్పించి అదొకటి. సింహం సింగల్గా వస్తుంది. ఎప్పుడు వచ్చారు సింగల్గా చెప్పండి? వాళ్ళ నాన్నగారి టైంలో అందరితో కలిసే వచ్చాడు. ఒకప్పుడు జగన్ గారు కూడా అందరితో కలిసే పోటీ చేశాడు. ఎంతసేపు సింగల్గా పోటీ చేసామా లేకపోతే అందరితో కలిసి పోటీ చేసామా కాదు, పరిపాలన సరిగ్గా చేసామా లేదా. ఈ పరిపాలన నీకు చేయటం రాలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు నిన్ను పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజు కూడా సిగ్గు లేకుండా మీ పేటీఎం బ్యాచ్ మొత్తం ఇలా ప్రసారం చేసుకుంటుంది సోషల్ మీడియాలో. ఎంత నవ్వుతున్నారండి ప్రతి వాళ్ళు. మా పిల్లలు 10th క్లాస్ పిల్లలు కూడా అడుగుతున్నారు, ఏంటి ఇలాగూ జగన్ ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో పొత్తు పెట్టుకొని రావడం తప్పితే సింగిల్గా పోటీ చేసే దమ్ము ఎవరికి లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అయితే అసలే లేదు. పొత్తు లేకుండా అసలు పోటీ చేయడం చెప్పి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు? అసలు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గెలిస్తే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? అసలు ఈయన టార్గెట్ చేసి పొత్తుల గురించి విమర్శించడం ఏంటంటారు? అది వంక పెట్టుకుని వీళ్ళని విమర్శించాలనండి. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా అతనికి పడదు, జగన్ గారికి పడదు కాబట్టి ఏదో విధంగా వీళ్ళని కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు అది తీసుకొచ్చి దీంట్లో కలుపుతూ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమండి ఎవరి అవసరం ఎవరికి రాదండి. ఎలాంటి వాడికైనా ఎంత బంధ విరోధులైనా రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఒకగానొక టైంలో అవసరం వస్తుంది ఒకళ్ళకి. కలిసి పోటీ చేసినది మాత్రం తప్పు లేదు. ఎందుకు చేశారు కలిసి? నీలాంటి వాడిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటే మంచి వాళ్ళందరూ ఒకటి అవ్వాలి అనే ఆలోచనతో ఒకటి అయ్యారు. తెలుగుదేశం పార్టీకి ఏం కొత్త కాదు గెలవటము ఓడటం అనేది. 82 నుంచి కూడా ఎన్నిసార్లు సింగిల్గా గెలిచారండి? ఎప్పుడు వాళ్ళకి అలవాటే. కాకపోతే ఈసారి పరిస్థితులన్నీ తారుమారైనాయి కాబట్టి ఒకళ్ళు సపోర్ట్ తీసుకున్నారు. దానికి నువ్వు విమర్శించాల్సిన స్థాయి అయితే నీకైతే లేదయ్యా. అంటే పొత్తులు తప్పు అని చెప్పి మాటికి కూడా పొత్తులు విమర్శించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా సింహం సింగిల్గా వస్తుంది. ఇక్కడ ఏపీలో జగన్ గారు సింగిల్గా పోటీ చేశారు, తమిళనాడులో విజయ్ సింగిల్గా పోటీ చేశారు. వీళ్ళిద్దరూ సింహాలు అంటారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా పొత్తు లేకుండా అసలు ఎవరు గెలవలేరు అని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు పొత్తుల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? పొత్తులనే తప్పేం లేదండి. పొత్తు పెట్టుకుంటే తప్పేంటండి? అందులోనూ అవసరమైనప్పుడు పెట్టుకుంటారు, అక్కర్లేనప్పుడు పక్కన ఉంటారు, పోటీ చేసుకుంటారు. గెలిచిన వాళ్ళు గెలుస్తారు, ఓడిన వాళ్ళు ఓడుతారు. అలా ఉండు నువ్వు కూడా. నువ్వు ఒకప్పుడు అన్నీ చేసిన వాడివే, నీ తండ్రి అలా చేసిన వాళ్ళే. ఏం కాదండి. ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ విమర్శించాలి, ఏదో ఒకటి చంద్రబాబుని విమర్శించాలి, వాళ్ళని కట్ చేయాలి. వాళ్ళు కూటమి ప్రభుత్వం అనేది కలిసి పనిచేస్తుంది. ఇది చేయకూడదు. రోజుకు ఒక కంపెనీ తీసుకొస్తున్నారు. ఎంత బాగుందండి, వినటానికి హ్యాపీగా ఉంది. పేపర్ చూస్తున్న సంతోషంగా ఉంది. మాకైతే బిడ్డలకి ఉద్యోగాలు వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళందరూ ఏ రాష్ట్రాలకు పోయి 30,000 40,000 చేసుకుంటూ నానా బాధలు పడుతున్నారు చాలామంది. బెంగళూరు అని అటని ఇటని వెళ్ళి ఈరోజు మన పిల్లలు ఇక్కడ 25,000 తెచ్చుకున్నా మనకు అద్దె ఉండదు, ఇంటికి వచ్చి ముందు తింటారు. రోజా గారు కూడా ముఖ్యంగా ఇప్పుడు మీడియా వేదికగా మాట్లాడుతూ జగన్కి విజయ్కి ఒకటే పోలిక, సింగిల్గా పోటీ చేస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం పొత్తు లేకుండా పోటీ చేయదు, ఈవీఎంఎల్ని ట్యాంపరింగ్ చేస్తూ మోసం చేసి గెలవడం తప్పితే వేరొక ఆప్షన్ లేదని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు ఆ రోజా అనేది ఆ మనిషిని మేమైతే లెక్కలో కూడా వేసుకోమండి. ఎందుకు పనికి రాంది, ఏదో దాని టైం బాగుండి ఆ జగన్ టైంలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి అంతా దోసుకుని తిని అక్కడ తిరుపతి గుడిని నాశనం చేసి ఇన్ని చేసిన సిగ్గుచారం లేకుండా ఈ రోజు కూడా ఆడదాయి ఉండి రోడ్డు మీదకి వచ్చి ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతాడు. అసలు జగన్మోహన్ గారు ఈయన గురించి, చంద్రబాబు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత అయితే దానికి లేదు. మాలాంటి వాళ్ళకి కనిపించినా కూడా చెప్పు తీసుకుని పళ్ళు రాలు కొడతాం దాన్ని.
ఇక్కడ వైసీపీ విజయ్ గారు గెలిచారని చెప్పి మా ఊళ్ళో గెలిచారని చెప్తున్నారు, కానీ అఫీషియల్గా మద్దతు ఇచ్చింది డిఎంకే పార్టీకి. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా గారు కూడా స్వయంగా వెళ్ళి స్టాలిన్ గారికి కలిసి మద్దతు ఇచ్చారు. ముందు నుంచి కూడా స్టాలిన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, ప్రమాణ స్వీకారాలు కూడా కలిశారు. అంటే గెలిచిన వాళ్ళు మా వైపు, ఓడిపోయిన వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టు వాళ్ళ గురించి మాట్లాడడం అనేసి గెలిచిన వాళ్ళు మా వైపు అని చెప్పి ఎలా నెత్తికెత్తుకుంటారంటే అలాగా వాళ్ళు ఒక పేటీఎం బ్యాచ్ అండి, వాళ్ళకి అలవాటు అది. ఎవరు కలిస్తే వాళ్ళు వీళ్ళు మా వాళ్ళేనే చెప్తారు. అదేదో పెళ్లిలో అనుకోకుండా కలిశారు విజయ్ని. ఆ రోజు అలాగే ఆయన బొకే ఎవరికో ఇస్తుంటే అందుకోబోయాడు. ఆ రోజు అవమానపడ్డాడు. సిగ్గుజారం లేకుండా ఇప్పుడు నా పుట్ట పెట్టుకుని గెలిచారనే మాట చెప్పుకుంటాం ఎంత తర్వాత అండి. అసలు మన ఆంధ్రాకి తమిళనాడుకి ఏంటంటే సంబంధం? ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకోవటం అండి ఇలాంటి. దీనివల్ల ఆయన ఇంకా పలసన అవుతాడు, ఇంకా చూసేవాళ్ళకి కూడా ఎగతాళితనంగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఎంత హోదాగా ప్రవర్తించాలి, అది చేత కావట్లేదు. మరి ముఖ్యంగా డిఎంకే పార్టీకి రోజా గారు సపోర్ట్ ఇచ్చారు. ఆవిడ వెళ్ళడం వల్లే స్టాలిన్ గారు ఘోరంగా ఓడిపోయారు. ఆవిడ ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని చెప్పి విమర్శిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారికి కూడా ఇలాగే మద్దతు ఇచ్చారు, ఆయన కూడా ఓడిపోయారు. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు రోజా గారిని. మీరేమంటారు? నిజంగా ఆవిడ ఐరన్ లేడీ అంటారా? ఐరన్ లెగ్ నిజమేనండి, అది మాత్రం అది వాస్తవం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ ఏంటి, ఇప్పుడు కేసీఆర్ కూడా వెళ్ళి కలిశాడు అట్లాగే స్టాలిన్ గారిని, వీళ్ళందరినీ. అదేదో జాతీయ పార్టీ అని పెట్టి ఆ మధ్య అందరిని కలిసి వచ్చాడు. ఆయన కలిసి వచ్చిన ప్రతి వాళ్ళు అంతకుముందు ముఖ్యమంత్రి ఇప్పుడు ఓడిపోయారు. వాళ్ళ పాదాలే అంతా. ఈ రోజాను అసలు చెప్పవసరం లేదండి. మేమైతే ఆ మనిషిని లెక్కలు కూడా వేసుకోవట్లేదు. అదే ఫైనల్గా మీరేమంటారు? తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటూ వైసీపీ సోషల్ మీడియాలో స్వయంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలే అధికారికంగా చెప్తున్నారు. మీరేమంటారు? అసలు ఎంతవరకు అది నిజం? మీరైతే యాక్సెప్ట్ చేస్తారా? లేదండి, అది అసలు వినటానికి కూడా బాగాలేదు ఆ మాట. ఆ అబ్బాయి ఏదో కష్టపడి పెట్టుకున్నాడు, పార్టీ గెలిపించుకున్నాడు, ఎంతవరకు అంతవరకు. ఈ రోజుకి ఆ అబ్బాయికి ఆ కష్టాలు వచ్చినాయి అంటే మీ వల్లే. ఇప్పుడు కూడా మీరు ఇంకా ఈ లేనిపోయిన బంధుత్వాలు కలుపుకుని అతన్ని ఇచ్చేస్తున్నారు. అతను నీకన్నా చాలా నిజాయితీపరుడు ఆ విషయంలో. వాళ్ళ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి చూస్తున్నాడు. నువ్వేమో రాష్ట్రాన్ని దివ్వాలి తీసేళ్ళావు. నీకు వాళ్ళకి వైసీపీ పార్టీకి, ఆ విజయ్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు చేసింది కరెక్టే.